పంతులు గారు, నేను పొద్దున్నుంచి ఏమీ తినలేదు, నా వల్ల కాదు. ఒక పని చేద్దాం, పొర్లు దండాలు నా బదులు నా చెల్లి పెడుతుంది, నేను జస్ట్ దండం పెట్టుకుంటాను. ఓకే? మరైతే నీ బదులు నీ చెల్లి తాళి కట్టించుకుంటుంది, నువ్వైతే అక్షంతలు వెయ్యి. పంతులు గారు, లేకపోతే ఏమిటమ్మా ప్రతిదానికి అడ్డుపడుతున్నావు? అసలు నీకు పెళ్లి ఇష్టం ఉందా లేదా? పెళ్లి కోసమే కదా ఇన్ని తిప్పలు పడుతుంది. అడుగుతుంటే మాట్లాడమేమమ్మా, చెప్పు. అసలు నీకు పెళ్లి అవ్వాలని ఉందా లేదా? అవ్వాలని కదా పంతులు గారు ఇన్ని తప్పులు చేసింది. అదే అక్క, తిప్పలు, ఇన్ని తిప్పలు పడుతుంది అంటున్నా. అవును. మరైతే ఆలస్యం దేనికి? పొర్లు దండాలు పెట్టడం కానివ్వండి. తాలలాలలాలే తలలాలలాలే తలలాలలాలలాలలాలలాలే తాలలాలలాలే తలలాలలాలే తలలాలలాలలాలలాలలాలే. పెళ్లి పేరుతో ఈ పంతులను చంపేసేలా ఉన్నాడు మిస్సమ్మ. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏంటి అప్పుడే వల్ల కాదంటే ఎలా మనోహరి? బంగారం లాంటి ఆ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాం. మంచి చేయడం తప్ప మరేమి తెలియని ఆ పెద్దవాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తున్నాం. ఇప్పుడే కదా నీ పతనం మొదలైంది, అప్పుడే ఆపేయమంటే ఎలా? మిస్సమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి పంతులు గారిని పిలు. అక్కర్లేదమ్మా, నేనే వచ్చేసా. ఏది నోరు తెరిచి నాలుక బయట పెట్టు. చక్కెర పోస్తారా? థ్యాంక్స్. అరిస్తే అరిచావు గాని దేవుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయమ్మా. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు. తమ్ముడు, అక్క వచ్చినా అక్క? తమ్ముడున్నాడని మర్చిపోయినావు అనుకున్నాక. అవు తిననీకేమని తెచ్చినా? సాయంత్రం బిర్యానీ తీసుకురాక, మస్తు తినాలనిపిస్తుంది. పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉన్నావు, మరి నువ్వు కోరినవన్నీ తీసుకుని రానీకి. పోయి పైసలు తీసుకురారా అని పంపితే పెద్ద మొగం లెక్క నాకు తెలియకుండా చంపనీకి పోయినావు. ఎప్పుడు చూడు తిండి కొల తప్ప వేరే ధ్యాసే లేదు. ఒర్లియాక నువ్వు బయటుండి బాగానే ఉన్నావు, నాకేడ సావొస్తుంది. నా పరిస్థితి కూడా బయటేం బాగాలేదురా. జీవితంలో చేసిన అన్ని తప్పులకి మీ బావ ఇప్పుడు శిక్షలు వేస్తుండు. అక్క ఈ సోదంతా పక్కకు పెట్టు. ముందు నన్ను జైలు నుంచి బయటికి ఎప్పుడు తీసుకొస్తావు చెప్పు. మనోహరి పెళ్లి పనుల్లో ఉంది, ఎప్పుడో ఒకసారి నీ గురించి గుర్తు చేస్తానులే. అప్పటిదాకా సప్పుడు చేయకుండా లోపలుండు. ఏంటిది ఇప్పుడు మనోహరి నాకెందుకు బీలిపిస్తుంది? నువ్వు జైలుకు పోనీకి కారణమైంది కాబట్టి. అదంతా చేయించింది మనోహరి అని నేను బాగికి ఎప్పుడో చెప్పేసినా కదా. ఇప్పటిదాకా మా అక్క మీద ఒట్టయ్యలేదు, ఇప్పుడు ఏసి చెప్తున్నా మా అక్క మీద ఒట్టు. నాతో ఈ పని చేయించింది ఆ మనోహరి గారు. అయినా మనోహరి నాకెందుకు సాయం చేస్తుంది? నువ్వు చెప్పింది నిజమా? ఇప్పుడు నన్ను బయటపడడానికి చెప్పడం లేదు కదా. నీకెందుకు అబద్ధాలు చెప్తానాక? కావాలంటే భాగ్యని కూడా అడుగు. అందుకే భాగి వాళ్ళింటికి వెళ్ళిందా? అంతా తెలిసాక కూడా మరెందుకు మనోహరికి అనుకూలంగా ఉన్నట్టు చేస్తుంది? అవునా, గట్లుంటుందా? పెళ్లి చెడగొట్టనిక పోయి ఉంటుందక్క. ఎట్రారా? ఏందక్క?
ఎంత పని చేసావురా? మనోహరి గురించి మొత్తం తెలిసి కూడా అట్లెట్లే చెప్పినవరా? అయ్యో, ఇప్పుడు ఆ మనోహరి నిన్నెప్పటికీ బయటికి తీసుకుని రాదు. ఇప్పుడు మాత్రం విడిపిస్తుందా? లేదు కదా. సచ్చిరోడా. ఫోన్ చేస్తుందేంటి? అక్క, మా పిన్ని నీకు ఫోన్ చేస్తుందేంటి? ఏంటి? ఎందుకు చేస్తుందో మీకు కూడా తెలీదా? ఎందుకు చేసిందో నేను లిఫ్ట్ చేసి కనుక్కోనా? లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయనా? అక్క మళ్ళీ చేస్తుంది. లిఫ్ట్ చేసి ఏమైనా చెప్పాలా అక్క? అమ్మయ్యా, ఈ అట్టకేలకు వచ్చి తిని. ఈ బాలిక నేను లేక ఎన్ని ఇబ్బందులు పడుచున్నదో ఏమిటో. నిమిషానికి ఏమి జరుగునో ఎవరోహించెదరు. నా పిచ్చి గాని ఈ బాలిక నా కొరకు ఎందుకు చింతించును? పైలోకమునకు తీసుకువెళ్ళి వారు లేరని బహు ఆనందముగానున్నది. గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు వచ్చేసారు. గుప్తా గారు, అయ్యో గుప్తా గారు వచ్చేసారు. గుప్తా గారు వచ్చేసారు. ఈ నటనా కౌశల్యం ఇక చాలింపుము. నేను మరల వచ్చినందుకు నీవు నిరాశ పడుచుంటివని నాకు అవగతమే. గుప్తా గారు, మీరు వస్తే హ్యాపీగా ఉంటాను, కానీ నిరాశ ఎందుకు పడతాను? మీరు తప్ప నాకెవరున్నారు చెప్పండి? ఇదిగో ఈ నటనా కౌశల్యమునే చాలింపమని చెప్పుచుంటిని. అయిన నువ్వు లోకము కాని లోకమునకు విచ్చేసి నీకు సహాయము చేయిపోయి నేను చిక్కుకుంటే నేను అకస్మాత్తుగా కనిపించనుచో నన్ను వెతుకుతూ నీవు రావాలని కదా, నన్ను నీవు వెతకవలని కదా. కానీ నీవేమి చేసితివి? నేను లేనని, ఇక మా లోకమునకు వెళ్ళవలసిన అవసరము లేదని ఇచ్చట గేయాలు పాడుకుంటూ సేద తీరుచుంటివి. అయ్యో గుప్తా గారు, ఒక్కసారి నేను చెప్పేది. నేను వినను. నీపై నేను అలిగి. అయ్యో అది కాదు గుప్తా గారు, నేను చెప్పేది. నీవు ఎంత బతిమలాడినను, ఎంత ప్రాధాన్యపడినను నేను నీ మాట వినను, నిన్ను క్షమించను. నేను బతిమలాడుతున్నానని ఎవరు చెప్పారు? మరి నిజంగా మీరు ఇక్కడే ఉంటే నేను ఇక్కడే ఉండిపోవచ్చా? అంటే ఏం లేదు, మీరు లేకుంటే మీ ప్లేస్ లో కొత్తగా అపాయింట్ చేసిన గుప్తా గారు వస్తారనుకున్నాను, కానీ ఇలాంటి ఫెసిలిటీ ఉంటుందనుకోలేదు. దుర్మార్గురాలా, నాకేమన్నా అవునన్న బాధయు బెంగయు రెండునూ లేవన్నమాట. ఊరుకోండి గుప్తా గారు, మీరు దైవాంశ సంభూతులు. మీకు ప్రమాదం రావడం ఏంటి? వచ్చినా కూడా ఇలా ఇలా మాయమయ్యే ఫెసిలిటీ కూడా ఉంది కదా. ఇలా అనగానే మాయమవు ఫెసిలిటీ నీ చేత చిక్కించుకుంది కదా. అమ్మయ్యా, అయినా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? నిన్ను బంధించలేక ఆ ఘోరా నన్ను బంధించినాడు. మా నరకమును నాకు ఈ లోకమును చూపించినాడు. నేను ఎలాగోలా తప్పించుకుని వచ్చి తిని. అవునా? ఆయన వాడి జోలికి ఎందుకు వెళ్ళారు? నాకు వాడికి ముడిపడి ద్వేషమేమీ లేవు. నీ వల్లే వాడు నన్ను బంధించినాడు. సర్లే గాని ఏ బాధలు ఎప్పుడూ ఉండేవే కదా. అసలు మీరు లేనప్పుడు ఏమేం జరిగాయో తెలుసా? ప్రారంభించితివా? చెప్పు. ఇంత జరిగినదా? ఇప్పుడు మిస్ అమ్మ ఈ పెళ్లి ఆపడానికి మనోహర్ని ఇంట్లో నుంచి పంపడానికి కంకణం కట్టుకుంది.
ఆపేస్తుందన్న నమ్మకం నాకుంది. అటులనే మీ పాప పుణ్యములను మీరే లెక్కించుకుని మీ తలరాతలను మీరే లెక్కించుకునొచ్చు. ఇక మేము ఎందులకు? అదేంటి గుప్తా గారు, మిస్ అమ్మాయి పెళ్లి ఆపలేదా అని నేను చెప్పలేదు కదా బాలిక. ఆపుతుందా? అది కూడా నేను చెప్పలేదు, చెప్పను కూడా. సరే, నీవు వెళ్ళిన అంగుళీకమును తీసుకుని రమ్ము, మనము మాలోకమునకు బయలుదేరదము. ఆ ఘోరా నిన్ను విడిచిపెట్టడు. వాడి చేతికి నువ్వు చిక్కి చిత్రహింసలు అనుభవించుట కంటే మాలోకమునకు వెళ్ళుటయే మంచిది. అసలు మీకు హార్ట్ అనేది ఉందా గుప్తా గారు? అనినా హృదయము అది ఉన్నది గనుకనే ఇంకనూ నీవు ఈ లోకమునందు ఉంటివి. అది కాదు గుప్తా గారు. ఒక పక్క మా ఆయన పెళ్లి, ఇంకో పక్క పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. నా కుటుంబం ఏమైపోతుందోనని కంగారు పడుతుంటే ఈ టైంలో పైకెళ్దామా అంటున్నారు. న్యాయమా చెప్పండి? దశదిన కర్మ ముగిసిన పిమ్మట మొదలుపెట్టితివి, ఇంకనూ నీవు ఆపలేదు. ముందు సార్లే కాదు, ఈసారి పక్కా పెళ్ళి అవుతుందో లేదో చూసి వెళ్ళిపోదాం. ప్రామిస్. ప్రమాణము చేసి అయితే నీకు ఖచ్చితంగా మా లోకమునకు వచ్చే ఉద్దేశ్యము లేదు. గుప్తా గారు, మీరు భలే ఇంటెలిజెంట్ అండి. అమ్మా, అబ్బా, కడుపులో ఆకలి, ఒళ్ళంతా నొప్పులు. అమ్మా, నాలుక మంట. ఈ పంతులు నిజంగా నా మీద పగ పట్టేశాడు. నా బాధలో నేనుంటే మధ్యలో దీని టార్చర్ ఒకటి. ఏంటి కట్ చేస్తుంటే బిజీగా ఉన్నానని అర్థం చేసుకోలేవా? మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. నా తమ్ముడు భాగ్యకి మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పాడు? నువ్వే వీడితో యాక్సిడెంట్ చేయించావని. భాగ్యకి నిజం తెలిసి ఇంటికి వచ్చిందంటే నా పెళ్ళి ఆపడానికేనా? నాతో మంచిగా ఉండడం, నా పక్కనే ఉన్నట్టు మాట్లాడడం, ఇదంతా నటనేనా? అయ్యో, ఇంకా డౌట్ ఎందుకమ్మా? అందుకే చెప్పాను దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండమని. చెల్లి గోడ మీద బల్లి అన్నావు, ఇప్పుడు సరిపోయిందా? తప్పంతా చేసి మళ్ళీ నా మీదనే దబాయించాలని చూడక. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికే కదా నాకు తెలిసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తున్నాను. మనోహర్ మేడం, ఏదో ఒకటి చేసి నా తమ్ముడిని బయటికి తీసుకుని రారా. ప్రేమతో భాగ్యకి నిజం చెప్పాడు కదా, వెళ్ళి దాన్నే విడిపించమని అడుక్కోండి. అది కదండి. ఏంటి ఏమైందక్క? ఇడిపిస్తుందంటనా? దరిద్రుడా, నిన్ను బయటికి తీసుకొచ్చే ఉన్న ఒక్క అవకాశం కూడా పాడు చేశావు. ఇక్కడే చావు. అక్క, భాగ్యకి చెప్పి తప్పు చేసినానా? చెప్పినా అని చెప్పి అక్కకు చెప్పి తప్పు చేసినానా? ఛీ, దారిద్రం. లారీతో గుద్ది సంపనీకి ఒప్పుకొని తప్పు చేసిన. ఛీ. ఎప్పుడు నవ్వులతో, పిల్లల కేరింతలతో ఇల్లంతా హడావిడిగా ఉండేది. ఆ మనోహరి రాకతో ఇంట్లో సందడిపోయి మౌనమే మిగిలిపోయింది. ఏం చేస్తున్నారీనా? అయ్యో,
నా ఫోటో ఎందుకు తీసుకొస్తున్నారు? ఏమండి, నా ఫోటో అక్కడ పెడుతున్నారేంటి? అయ్యో, ఇప్పుడు మిస్ అమ్మ గుండె నుంచి వచ్చాక చూసేస్తే నోను, అలా జరగడానికి వెళ్ళలేదు. ఏమండి ఏమండి, వద్దండి, ఏమండి ప్లీజ్ అండి, నా ఫోటో అక్కడ పెట్టకండి. ఏమండి, ఇప్పుడేం చేయాలి? గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, అయ్యో మరలా అడుగు పట్టున్నది. నీకు కంగారు పడు తప్ప ఇంకేమీ తెలియదా? అయ్యో, ఒకసారి లోపలికి వచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది. రండి. బాలిక, బాలిక, రండి. చూడండి. ఏంటమర్, అరుంధతి ఫోటో మళ్ళీ హాల్లో పెడుతున్నావు? పిల్లలకి అరుంధతి గుర్తొచ్చి బాధపడతారని నువ్వే కదా తీయించేసావు. తను మన మధ్య ఎలానో లేదు కదా, కనీసం మన కళ్ళ ముందైనా ఉండనివ్వాలని అనిపించింది నాన్న. కళ్ళ ముందున్న ఫోటోను తీసేయగలను, కానీ వాళ్ళ గుండెల్లో ఉన్న 6 జ్ఞాపకాలని, తన ప్రేమని తీసేలేను కదా. పిల్లలు కదా, 6ని మర్చిపోవడానికి, మర్చిపోయి ముందుకు వెళ్ళిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదులే అనుకున్నా. కానీ వాళ్ళమ్మని గుండెల నిండా నింపేసుకున్నారని, 6ని దాటుకొని వాళ్ళు ముందుకి ఎప్పటికీ వెళ్ళలేరని నాకు అర్థమైంది. ఇక ఫోటో వాళ్ళ కళ్ళ ముందు ఉండడం వల్ల నష్టమేం లేదు. అమ్మ ఫోటో మళ్ళీ మా కళ్ళ ముందు పెట్టినందుకు చాలా థ్యాంక్స్ డాడ్. గుప్తా గారు, మిస్ అమ్మ ఇంటికి వచ్చే లోపు ఏదో ఒకటి చేసి ఆ ఫోటో అక్కడి నుంచి తీయించేసేయండి. నేను ఈ గృహమున తోటమాలిని, నేను ఎటులని చిత్రపటమును తీయగలను. గుప్తా గారు, గుప్తా గారు, మీకు నా బాధ అర్థం కావట్లేదు. మిస్ అమ్మ వచ్చి నా ఫోటో చూసేస్తే? వచ్చి చూడవలనని రాసి ఉన్నచో చూచెదరు. ఇప్పటికే నీవు చెయ్యకూడనివి, చెయ్యొద్దన్నవి చాలా చేసితివి. ఇక మీదట అటులో చేయరాదు. నీవిచట ఏమి జరుగునో వీక్షించదును అన్నావు. వీక్షించుటకు అంగీకరించి తిని, కానీ ఇటుల విదురాతను మార్చు ప్రయత్నము చేయరాదు బాలిక. మిస్సమ్మకు ఈ రోజు నిజము తెలియను అని విధిలో రాసి ఉన్నచో అటులనే జరుగును. ఆ బాలికకు నిజము తెలిసిన పిమ్మటైనను నీవు నాతో మా లోకమునకు వచ్చేదవేమో చూసేదా. గుప్తా గారు, ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేయండి, ఇంకేం అడగను. నీకు నేను ఏ విధముగానూ సహాయము చెయ్యను, చెయ్యలేను. నన్ను వదిలిపెట్టము. అయ్యో గుప్తా గారు, ప్లీజ్, నేను చెప్పేది. అయ్యో, ఇప్పుడు మిస్ అమ్మ వచ్చి నా ఫోటో చూడకుండా ఎలా ఆపాలి?
రాథోడ్ గారు మీరింటికి వెళ్ళండి. మనోహరి గారికి ఫైనల్ టచ్ ఇచ్చేసొస్తాను. అలాగే మిస్ అమ్మా, నువ్వు జాగ్రత్త. సరే.